టీ20 ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ ఆడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది. చర్చల ద్వారా వచ్చిన ఫలితంతో సంతృప్తి చెందినట్లు మిత్ర దేశాల విజ్ఞప్తిని గౌరవిస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 15న కొలంబోలో జరగనున్న ఇండియా పాక్ మ్యాచ్కు ఇక మార్గం సుగమమైంది. గత కొన్ని రోజులుగా పీసీబీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, ఐసీసీ మధ్య తీవ్రస్థాయి చర్చలు జరిగాయి. శ్రీలంక, ఎమిరేట్స్ బోర్డులు కూడా పాకిస్తాన్ తమ నిర్ణయాన్ని పునరాలోచించాలని కూడా కోరాయి. భారత్తో మ్యాచ్ ఆడాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు కూడా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో శ్రీలంక ప్రధాని, పాక్ ప్రధాని మధ్య కూడా ఈ అంశంపై ఫోన్ సంభాషణ జరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు భారత్, పాక్, బంగ్లాదేశ్లతో ముక్కనపు సిరీస్ నిర్వహించాలన్న పీసీబీ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. అయితే బంగ్లాదేశ్కు భవిష్యత్తులో అండర్-19 ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించే అవకాశం ఉందని క్రీడా వర్గాల్లో చర్చ సాగుతుంది. మొత్తం మీద ఇండియా పాక్ మ్యాచ్ ఖరారవడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. క్రికెట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అనలిస్ట్ మోహన్ గారు ఉన్నారు. మోహన్ గారు చెప్పండి, క్రికెట్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వచ్చి ఓన్లీ ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి రైవల్రీ ఉంటుంది, కానీ ప్లేయర్స్ లో ఉండదండి. అండ్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ టీం మన ఇండియాని ఓట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. బట్ ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్ ఉండదు. ఇంకోటి వచ్చి ఈ గేమ్ త్రూగా ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్ కూడా బాగా అవుతుందని మనం కోరుకుంటుంది. మోహన్ గారు చెప్పండి. అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా ఈ రెండు టీంలో ఆడేటప్పుడు రైవల్రీ చూపెడతారు, కానీ బయట మాత్రం వాళ్ళు చూపెట్టరు. బయట చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎందుకంటే నేను ఇక్కడ ఇండియా పాకిస్తాన్ కొన్ని సంవత్సరం ముందు మ్యాచ్ ఆడేటప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళు. డిన్నర్ లో కలిసిమెలిసి తింటుండే అండ్ చాలా ఫ్రెండ్లీ ఉంటారు. బట్ ఒకటి ఏమంటే గ్రౌండ్ లో దిగినాక వాళ్ళు చాలా రైవల్రీ చూపెడతారండి. ఎందుకు వాళ్ళు ఒక కసితోటి ఆడతారు. మనం చాలా కూల్ మైండెడ్ గా మనం పెర్ఫార్మ్ చేస్తామండి. మోహన్ గారు చెప్పండి, బంగ్లాదేశ్ ని టీ20లో ఆడద్దని కూడా బ్యాన్ చేశారు కదా, దీని గురించి అప్డేట్ ఏంటి? అంటే డెఫినెట్లీ బంగ్లాదేశ్ కూడా బ్యాన్ ఎందుకు చేస్తారంటే వాళ్ళు డెఫినెట్లీ అదొక ముస్లిం కంట్రీ అండి. అండ్ బంగ్లాదేశ్ లో డెఫినెట్లీ కొంచెం రైవల్రీ ఉంటుంది. బట్ ఒకటేమంటే ఈ గేమ్స్ లో ఈ రైవల్రీ రావదని, గేమ్స్ ఆడాలా అండ్ ఎవరు మంచిగా ఆడితే వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారు. బట్ రైవల్రీ మాత్రం గేమ్స్ లో ఉండదండి. ఓకే, థ్యాంక్ యూ మోహన్ గారు.